ఇప్పుడు ఎంకిపల్లి సుబ్బిసాగుకు వచ్చిందని ఇది వాడి దగ్గరికి వెళ్ళా, వాడు వీడి దగ్గరికి వెళ్ళా, వాడికి చావు మూడినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నిజంగానే వర్షిణిని కూడా ఇంటరాగేషన్ చేయాలి, అందులో అనుమానమే లేదు. ఎవరెవరు పెద్దలు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే దౌర్భాగ్యుడు 10 రోజులు ఎవరి ఇంట్లో ఉన్నాడు హైదరాబాద్ లో అనేది కూడా నాకు తెలుసు. అవి ఇప్పుడు చెప్పడం బాగోదు. వీడికి చీర కట్టడం ఎవరు నేర్పారు అనేది కూడా తెలుసు నాకు. అవన్నీ ఇప్పుడు చెప్పడం బాగోదు. కాబట్టి వాడి అరెస్ట్ కన్ఫర్మేషనా కాదా అనేటువంటిది నాకు ఒక అరగంటలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మాట్లాడదాం తల్లి. చెప్పమ్మా. అంటే గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా 10 రోజులు ఎవరి ఇంట్లో ఉన్నానో మీకు తెలుసు అని చెప్తున్నారు కదా, అయితే ఇంత జరుగుతున్నా సరే ఇంకా శ్రీనివాస్ ని నమ్మి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటారా? ఇప్పుడు కాదు, మొదట్లో మిడిల్ ఆఫ్ ది ఇంట్లో ఉన్నారమ్మా. ఎందుకు లేరు? వాడిని పిలిచి ఆవిడెవరో భోజనం పెడితే లకారాలతో డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టాడు కదా, పిలిచి మరీ భోజనం పెట్టారు వీడికి దరిద్రుడికి. వాళ్ళెవరో లకారాలతో తిట్టారు డిపార్ట్మెంట్ వాడిని, అఘోరాగాడు. ఇవన్నీ పక్కన పెడితేనమ్మా ఇక్కడ అసలు వీడు ఈ వర్షిణి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కారణం వాళ్ళ స్థితిగతులు చూసి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు చూసి వీడెళ్ళి డబ్బు మాయ చూపించి వల్ల వేసుకున్నాడు అని కూడా అనుకోవచ్చు. ఆ డబ్బుని చూసి ఈ వర్షిణి దిక్కుమాలింది వాడి దగ్గరికి వెళ్ళింది అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు వర్షిణికి వాడిని ఏమని పిలవాలో కూడా తెలియదు. కాసేపు బావా అంటది, కాసేపు ఈమె అంటది, ఆమెకే క్లారిటీ లేదు వాడేంటి అనేటువంటిది. అంటే డబ్బు కోసమే వెళ్ళింది అని ఖచ్చితంగా అయితే చెప్పచ్చు. చెప్పమ్మా. రైట్. అయితే డబ్బు కోసమే అని అయితే చెప్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఇద్దరిని కూడా ఇంట్రోగేషన్ చేయాలి అని మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ కనుక ఇలా జరిగితే, అంటే వర్షిణి నాకు సంబంధం లేదు, తను డబ్బు తీసుకున్న దానికి కావచ్చు, లేకపోతే పూజలు అని చెప్పి డబ్బు తీసుకొని ఇట్లా చేశాడని కానీ నాకు అసలు సంబంధం లేదు, మొత్తం శ్రీనివాస్ మీదే ఒకవేళ తోసేసే ప్రయత్నం ఏమైనా ఉందా? తను మళ్ళీ ఎందుకు మనకు వచ్చినవి ఈ కేసులు, ఈ అరెస్టులు మనకి ఎందుకు వచ్చినవి అని చెప్పి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? అసలు పేరెంట్స్ దగ్గరికి పంపరు, వేస్తే జైల్లో వేస్తారు వర్షిణిని కూడా, లేదా మానసిక వైద్యశాలలో ట్రీట్మెంట్ కోసం పంపిస్తారు. నాకు తెలిసినంత వరకు తనకు మానసిక పరిస్థితి బాగానే ఉంది అని అనిపిస్తోంది. కానీ ఈవిడ కూడా గేమ్ ప్లే చేయొచ్చు కదా, చెప్పలేం కదా. వాళ్ళు అన్నారు కదా, మా వల్ల ఇబ్బంది ఏముంది, మమ్మల్ని వదిలేయచ్చు కదా, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతాం కదా, సాంప్రదాయని సుబ్బిని మాటలన్నీ మాట్లాడారు కదా. భయపడి మాట్లాడారా? పోలీసులు పట్టుకుంటారని మాట్లాడారా? ఎక్కడున్నా పట్టుకుంటారు కదమ్మా పోలీసులు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నా పట్టుకుంటారు. నీకు తమాషానా? ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసావు. అటు అంబేద్కర్ గారిని తిట్టావు, ఇటు రేవంత్ రెడ్డి గారిని అమరాబూతులు తిట్టావు, ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టావు. అక్కడ ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. నేను మీకు గుర్తుందో లేదో తల్లి, వీళ్ళకి ట్వీట్ చేశాను, వీళ్ళకి మెయిల్ చేశాను అని నీకు ముందరే ఇన్ఫార్మ్ చేశాను. గుర్తుందా అమ్మా నీకు? అవును అవును. మళ్ళీ డిలీట్ చేసేసాను. చేసిన ఎన్ని రోజుల క్రితం చేశానో తెలుసా అమ్మా? 3 రోజుల క్రితం చేశాను. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎక్కడికి పోయినా సరే వీడు అరెస్ట్ అవుతాడు. నాకు తెలిసి ఇంకో ½ an hourలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. కానీ అక్కడ వర్షిణియా శ్రీనివాస అనేటువంటిది పాయింట్ కాదు. ఈ అలిగేషన్ చేసినటువంటి ఆయన ఎవరు, అనిల్ బెహ్రా గారు చెప్పినట్టు విష్ణుని ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంక్వైరీ చేయాలి, వర్షిణి తల్లిదండ్రుల్ని, అండ్ ఆద్యానాథ్ గారు అనే పేరేదో చెప్పాడు, ఆవిడని ఎంక్వైరీ చేయాలి, యోగి ప్రభాకర్ని ఎంక్వైరీ చేయాలి, రాజేష్ నాథ్ అఘోరి గారిని ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయాలి? వీళ్ళందరికీ డబ్బు ట్రాన్సాక్షన్సా, లేదు ఇల్లీగల్ యాక్టివిటీస్లో
హ్యాండ్ ఉందా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది రెండు రాష్ట్రాల సమస్యలాగా అనిపించింది నిన్నటిదాకా నాకు. అనిల్ బెహ్రా గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది దేశ సమస్యల అఘోరి కావచ్చు, లేకపోతే యోగి ప్రభాకర్ కావచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇతని గురించి పాజిటివ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ గా ఉండడానికి రీజన్ ఈ డబ్బుల ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఈ డబ్బుల ట్రాన్సాక్షన్స్ గురించి ఏమైనా వాళ్ళకు కూడా వెళ్ళాయి అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆల్రెడీ యోగి ప్రభాకర్ కావచ్చు, లేకపోతే రాజేష్ నాథ్ కూడా కొంతవరకు డబ్బులున్న వ్యక్తే, సాధకులు ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు అని చెప్పి కూడా పలుమారు సార్లు ఇటు వర్షిని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. సో ఇతన్ని కాపాడే ప్రయత్నం వీళ్ళందరూ కలిసి చేశారు. ఆ చేయడానికి శ్రీనివాస్ ఏమైనా డబ్బులు ఇచ్చాడా అంటే దాని గురించి మీరు ఇంట్రోగేషన్ చేయమంటున్నారు? ఎస్ అవ్వచ్చు. డబ్బులు ఇచ్చాడా, ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే వీడిని వెనకేసుకు రావడానికి కారణం ఏంటి?